రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. తప్పులు చేస్తుంటే ఫోటోలు తీసినందుకు కట్టేసి కొట్టిన ఆక్వా రైతుల కేసు నమోదు. అభివృద్ధి మాది, అరాచకం ఇది, వైసీపీ నాయకులకు చర్చకు రండి అంటూ అఫ్జల్ ఖాన్ బహిరంగ సవాల్. అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యాలయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీ వర్కర్లు. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై వినతుల స్వీకరణ కోసమే ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. మంత్రి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం కలెక్టర్ సమావేశ మందిరంలో నిన్న జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. వ్యవసాయం, రహదారుల నిర్మాణం, నీటిపారుదల, వైద్యారోగ్యం, విద్యుత్, రీసర్వే తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నిర్ణీత గడువు లోపల పరిశ్రమలను ఏర్పాటు చేయకపోతే కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో బొబ్బిలి గ్రోత్ సెంటర్ను సందర్శించి కేటాయింపులపై సమీక్షిస్తామని అన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి పాట్హోల్స్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్జీస్కి సంబంధించి రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి తాగునీటి గురించి కానీ, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు చాలా అంశాల మీద ఈరోజు లేవనెత్తారు, సభ్యులు కూడా లేవనెత్తడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రీసర్వే జరిగినప్పుడు ఏదైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ఎలాగ మనం మళ్ళీ తిరిగి జనాలకు ఇబ్బంది లేకుండా చేసేయాలి, సమస్యను పరిష్కరించాలి అనే దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఒక గ్రీవెన్స్ రెవెన్యూకి సంబంధించి కంప్లీట్గా ఒక రోజు గ్రీవెన్స్ డే ఒక రోజు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకుని వచ్చి వాళ్ళ సమస్యకు పరిష్కార దిశగా ముందుకు వెళ్ళడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది. దీనికి గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ఓకే చెప్పడం, ఇది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ గ్రీవెన్స్ డే కూడా ఒకరోజు రెవెన్యూ గ్రీవెన్స్ డే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా అవకతవకలు జరిగినట్టుగా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనకు వస్తుంది. అదేవిధంగా తాగునీటికి సమస్యకు సంబంధించి ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకోవడానికి కూడా ఈరోజు అదేవిధంగా ఇరిగేషన్ ఛానల్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ బెల్ట్ షాపుల విషయంలో బెల్ట్ షాపులు పాటలు పెట్టడం కానీ, బెల్ట్ షాపులు పెట్టడం కానీ జరిగితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తీసుకోవాల్సిందిగా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఉదయం చూశారు, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారో సంకల్పం అని చెప్పి సంకల్పాన్ని ఒక ప్రోగ్రామ్ని కూడా వాళ్ళందరూ కూడా డిజైన్ చేసి దగ్గర ఇప్పుడు విజయనగరం జిల్లాలో 35,000 మంది స్టూడెంట్స్ని ఇండివిజువల్గా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలవడం జరిగింది. మ్యాక్సిమం అన్ని స్కూల్స్లోని కాలేజెస్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక బ్రోచర్ కూడా నీట్గా డిజైన్ చేసి ఈరోజు విజయనగరం పోలీసులు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఆ బ్రోచర్ని కూడా మేము మంత్రి గారు అందరూ కలిపి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా ఇబ్బందులు పడతామో వాటన్నిటి మీద కూడా చాలా క్లియర్గా చెప్పారు. మీకు అందరికీ తెలుసు, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సపరేట్గా సుమారుగా 9 కోట్ల సంవత్సరానికి 9 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. 26 జిల్లాల్లోని కూడా ఈ ఏదైతే ఈగల్ టీమ్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఒక డీసీ లెవెల్ ఆఫీసర్ని కూడా దీనికి అపాయింట్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్గా ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని గంజాయి నిర్మూలనకి, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోని డ్రగ్స్ గంజాయి సరఫరాని మనం బ్రేక్ చేయాలి. డిమాండ్లో ఉన్న వాళ్ళకి రాజమర్యాదలు జరుగుతున్నాయి అనేటటువంటి
యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుందండి. మాకు తెలిసి నాకు ఒక 2 డేస్లో రిపోర్ట్ వస్తుంది. ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎవరు కూడా రిమాండ్లో ఉన్న వాళ్ళకి రాజమర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ వెనుకంజ వేయదు. అది ఎంత లెవెల్ ఆఫీసర్ మీద అయినా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ బ్యాక్ స్టెప్ వేయట్లే. మాకు ఇంకా నివేదిక రావడానికి మాకు తెలిసి ఇంకొక 12 hours పడుతుంది, ఒక 24 hours పడుతుంది, మాకు 12 to 24 hours పడుతుంది. ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. అంటే జనాలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, దాని మీద మేము పనిచేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్త మండలంలో ఆక్వా అక్రమణ సాగు గుట్టురట్టు చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని కొందరు స్తంభానికి కట్టి కొట్టిన ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో కొందరు అక్రమంగా ఆక్వా చెరువులు నిర్వహిస్తున్నారని గతంలో కోర్టులో పలువురు పిల్ వేశారు. స్పందించిన కోర్టు ఆ చెరువుల్లో చేపల పెంపకాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఇటీవల మళ్లీ అక్కడ ఆక్వా సాగు చేస్తున్నారని సమాచారం రావడంతో గ్రామానికి చెందిన వీరదుర్గా ప్రసాద్ సోమవారం చెరువుల వద్ద వెళ్లి ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు. రైతులు అతడిని స్తంభానికి కట్టి కొట్టారు. తల్లిదండ్రులు వెళ్లిన తర్వాత విడిచిపెట్టారు. దుర్గా ప్రసాద్ ప్రస్తుతం అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువకుడి ఫిర్యాదుతో వెంకట్రాజు, శ్రీను, గాంధీ, సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. అయితే మా గ్రామంలో కొంతకాలంగా అనధికారికంగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారండి. ఈ విషయమై 2013 నుంచి మేము పోరాడుతున్నామండి చెరువు నిలిపివేయాలని. ఈ చెరువు నిలిపివేయడం కారణం ఏంటంటే ఊర్లో వ్యవసాయ పంటలైన కొబ్బరి, వ్యవసాయం, అరటి ఇలాంటి పంట దిగుబడి తగ్గిపోయినాయండి. భూగర్భ జలాలు పాడైపోయినాయండి. నీటి కాలుష్యమైందండి, వాయు కాలుష్యమైందండి. అలా కొన్ని సంవత్సరాల నుంచి డెంగ్యూ జ్వరాలతో బాగా ఇబ్బంది పడిపోతున్నామండి. ఈ ఇబ్బందుల రీత్యా 2013 నుంచి మీ కలెక్టర్కి గ్రీవెన్స్ ఇచ్చి అలా పోరాడుతూ ఉంటే 2023లో మొన్న గత సంవత్సరం మార్చిలో కోర్టు ద్వారా మేము ఆ చెరువు నిలిపివేయాలని ఆర్డర్ తీసుకొచ్చామండి. అయితే ఈ మధ్య కాలం గత 6 నెలల క్రితం ఈ ఎవరైతే ఆక్వా సైడ్ రైతులు ఉన్నారో వాళ్ళు FDO గారిని కలిసి క్యాన్సిల్ చేసిన ఈ ఆర్డర్ కోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకుండా మళ్ళీ ఓపెన్ చేయాలని FDO గారి ద్వారా ప్రయత్నించడం జరిగిందండి. ఈ ప్రయత్నమే మాకు తెలిసి మేము కూడా సార్ మాకు ఈ ఊర్లో మాకు చెరువులు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిందని మీరు కూడా సహకరించని చెప్తే ఆయన ఆ ఉత్తర్వును ధిక్కరించి వీళ్ళని వేసుకోమని చెప్పి వేసుకోమని చెప్పి వాళ్ళతో చెప్పి మాతోనేమో ఏమంటే మేమేం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారండి. నేను ఆ విషయమై మేము 10 కంప్లైంట్ FDO గారికి కంప్లైంట్ ఇవ్వడంతో ఆయన మీరు ఒకసారి లొకేషన్కి వెళ్ళి మాకు ఆ లొకేషన్ ఫొటోస్ కావాలని చెప్పి అడగడంతో మేము నిన్న మధ్యాహ్నం ఆ లొకేషన్కి వెళ్ళి ఫొటోస్ చేస్తుంటే ఆ ఆక్వా రైతులు నన్ను ఆ చెరువు సమీపంలో ఉన్న పాక సంబంధించిన స్తంభానికి నన్ను కట్టేసి ఒక 4 ప్రధాన రైతులైనటువంటి గంచెట్టి వెంకటరాజు గారు, గంచెట్టి సత్యనారాయణమూర్తి గారు, గంచెట్టి శ్రీనివాసరావు గారు, చిక్కం గాంధీ గారు వీళ్ళ 4 కలిసి నన్ను తాళ్లతో బంధించి ఇనప రాడ్లు కర్రలతో నన్ను కాళ్ళ మీద, తల మీద, ముఖం మీద, వీపు మీద చెప్పుకోలేని చెప్పుకోలేని స్థలంలోను కర్రలతో చిత్రహింసలు పెట్టారండి. నన్ను కొట్టేసి నన్ను ఇబ్బంది పెట్టేశారండి. పుట్టడమే కాకుండా నన్ను నా కుటుంబాన్ని, నా సోదరుల్ని, ఇంకా గ్రామస్తుల్ని, గ్రామ ప్రెసిడెంట్ గారు, గ్రామ పెద్దని కూడా దాన్ని అమ్మనా బుద్ధితారండి. ఇంకా బూతులే, ఇంకా దుర్భాషలు ఆడారండి. ఎలాంటి పెడతారో మాట్లాడారండి. ఈ జరుగుతున్నా సరే ఇంకా సంబంధించిన ఆక్వా రైతులందరూ వచ్చి అక్కడ చూస్తున్నారు తప్ప ఒకళ్ళు కూడా అరే ఆపంటారు మన ఊరు కుర్రోడే కదా అని ఒక్కడు కూడా ఆపలేదండి. అవి జరిగిన సంఘటనని ఇంకా అందరూ చూసి చూస్తున్నారు. వీళ్ళు కూడా తిట్టం వీళ్ళు కొడుతున్నారు, మీరు తిట్టుతున్నారండి. ఈ సందర్భంగా దీని అంతకి కారణమైన మా ఊరు ఈ ఆక్వా సంబంధించిన గింజర్ సుబ్బారావు గారు, కన్నం గారు, ఆయన కూడా అక్కడ ఉన్నారు తప్ప ఒరే ఆపంటారా అని ఒక్క మాట చెప్పలేకపోయారు. ఆయన కూడా ఇంత జరిగిందండి. ఈ విషయమై నాకు చెరువులోకి పర్మిషన్ ఇవ్వద్దని పోరాడుతున్నందుకు నన్ను ఇంత కక్ష కట్టి నన్ను ఇబ్బంది పెట్టారండి. దయచేసి FDO కూడా దీనికి సరిగ్గా స్పందించట్లేదండి. వాళ్ళతో కొమ్మకైపోయారు నాకు కూడా. దయచేసి నాకు న్యాయం చేకూర్చి ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో 4 పేర్లు చెప్పిన 4కి కఠినమైన శిక్ష విధించి నాకు న్యాయం చేస్తారని దయచేసి మిమ్మల్ని అందరికి వేడుకుంటున్నాను. మీడియా ముఖంగా వేడుకుంటున్నానండి. నన్ను కట్టేసినటువంటి ముందు కట్టేసి కొడుతుంటే నేను కాళ్ళకి బాగా దెబ్బలు తగిలేసి స్పృహ తప్పి కింద జారిపోతుంటే మళ్ళీ నన్ను పైకి లేపి ఇంకో తోడుతో బంధించి ఇంకా చిత్రహింసలు పెట్టారండి. చాలా దారుణంగా చేశారండి నన్ను. ఈ పరిణామాన్ని మీరు కొంచెం పెద్దగా తీసుకుని సంబంధించిన ఎవరైతే పేరు చెప్పిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని, నాకు న్యాయం చేకూరుస్తారని
మీడియా ముఖంగా వేడుకుంటానండి. నమస్కారం అండి. కడప జిల్లా కడప పట్టణంలో కడప నగరం సమస్యలపై నిజాలు వైసీపీ నాయకులు సిద్ధమేనని టీడీపీ మైనార్టీ నాయకులు అఫ్సర్ ఖాన్ బహిరంగ సవాల్ విసిరాడు. కడప నగరం మంగళవారం 7వ రోడ్డు కూడలిలో బహిరంగ మీడియా సమావేశం నగర మైనారిటీ నాయకులు అఫ్సర్ ఖాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో అభివృద్ధి ఎవరు చేశారో, అరాచకం ఎవరు చేశారో జనాల్లోకి వెళ్లి అడిగేందుకు టీడీపీ నాయకులు సిద్ధమని, వైసీపీ నాయకులకు వచ్చే ధైర్యం ఉందా అని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ వీధిలో నీళ్ళ సమస్యలు ఉన్నాయో, పోయిన ఎండాకాలంలో నీళ్లు లేక ఇల్లు వదిలి పోయి సందర్భాలు ఉన్నాయి. అది మనం కల్లారా చూసాము. మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధిలోనైనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు, చూసింది లేదు. కొన్ని వీధుల్లో రోడ్లు లేవు, కుళాయి కలెక్షన్లు లేవు. అట్లా అక్కడి నుంచి ఎత్తుకున్నా కూడా అల్మాస్పేట్ కానీ ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ 100 ఇల్లులు ఉన్నాయి. ఆడ ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకు అంతా తెలుసు. గతంలో సచివాలయంలో ప్రతి సచివాలయంలో గ్రూప్ పెట్టారు. మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు. మీరు ఆ గ్రూపులు తీసి చూడండి. ఎప్పుడెప్పుడు నీరు రాలే, ఏం రాలే, ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు. షఫీ గారు నేను చెప్తుండా రాండి, ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి. నీళ్లు ఎప్పుడు రాలేదు, ఎన్ని రోజులు వచ్చింది. నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లులు వదిలి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి, అక్కోళ్ళ ఇంటికి, అన్నాళ్ళ ఇంటికి పైన రోజులు కూడా ఉన్నాయి. మీరు వస్తే ఇదే 7వ రోడ్డు పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిరూపిస్తాము. అందరికీ సెలవు. ఈరోజు ఈ యొక్క 7 రోడ్ల కూడలిలో మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏమంటే, నిన్న కార్పొరేషన్ వేదికగా వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాలైనటువంటి అవాస్తవాలను, అనేక రకాలైనటువంటి అబద్దాలను, అనేక రకాలైనటువంటి రాజకీయ కుయుక్తులు పన్నేటువంటి విధంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడైనటువంటి వాసు గారి గురించి మరియు మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి గురించి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీ సంజీవ్ నగర్ లో అంగన్వాడీ కార్యాలయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీ వర్కర్ రికార్డు పూర్వకంగా 14 మంది విద్యార్థులను నమోదు చేసి కేవలం ఒక పిల్లలతో టైంపాస్ చేస్తూ ఇష్టం వచ్చినప్పుడు అంగన్వాడీ సెంటర్కు రావడం, హాజరు పట్టిక వేసుకోవడం, వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. కానీ కొంతమంది అంగన్వాడీ వర్కర్ల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడమే కాకుండా పిల్లల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. జిల్లా స్థాయి అధికారులను విచారణ చేపట్టినట్లయితే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఏం పేరు బుజ్జి? నీ పేరు బుజ్జి. లోగో మేడం, ఎన్ని గంటలకు ఓపెన్ చేయాలి మేడం మీరు సెంటర్ ఎన్ని గంటలకు ఓపెన్ చేయాలి? 9. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 9:30. ఇప్పుడు టైం ఎంతమ్మా? 9:30. ఎట్లా 10 అవుతుందమ్మా? చూసుకో ఒకసారి. టైం నీ టైం పొరపాటు ఉంటుంది. ఎంత అయింది మేడం? 9. దాదాపుగా 10 అవుతా ఉంది. మీ సెంటర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 14 మెంబర్స్ అటెండెన్స్. మామూలుగా ఒకరోజు అప్ అండ్ డౌన్ అవుతారు. ఈరోజు ఎంతమంది అటెండ్ అన్నారు? 3 మెంబర్స్ అటెండ్ అన్నారు. ఇప్పటికి 3 మెంబర్స్ వచ్చినారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో తెలుగు గంగా రోడ్డులో హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎంతో మంది కన్యాస్వాములు, గురుస్వాములు పాల్గొన్నారు.
అర్చకులు దత్తస్వామి, విష్ణుస్వామి వారు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి పూలమాలతో అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణం నందు సాయిరాం జూనియర్ కాలేజీ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్ కూరపాటి శ్యామ్ గారు మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఏ విధంగా చూసుకోవాలి, ప్రజలందరూ మానవ హక్కుల గురించి తెలుసుకోవాలి, మనకి ఏ హక్కులు ఏ విధంగా తెచ్చుకోవాలనే విషయం గురించి వివరించడం జరిగింది. మదర్ తెరీసా ఫౌండేషన్ చైర్మన్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, వివేకానంద్ ఫౌండేషన్ చైర్మన్ పి రామకృష్ణారెడ్డి మాట్లాడడం జరిగింది. పై కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా చీఫ్ గంగన్న, పబ్లిసిటీ ఆఫీసర్ ఫణిరావు, సెక్రటరీ ముత్యాల ప్రసాద్ రావు, ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీనివాసులు, ఫరీదా బేగం, సకీలా, బాలసుబ్రహ్మణ్యం, భాస్కర్, జిల్లా చీఫ్ దాసరి సునీల్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ఏదైతే హక్కులు కాలరాస్తూ ఉన్నారో వాటిని కాపాడేదాని కోసంగా ఈరోజు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ 1987 సంవత్సరంలోనే స్థాపించబడింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు కానీ రాష్ట్రాల్లో కావచ్చు కానీ ఏర్పాటు జరగలేదు. అప్పటి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఒక ఎన్జిఓగా దేశం మొత్తం మీద 124 దేశాల్లో పయనిస్తూ ఉంది. అందరికీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉందో అవన్నీ కాపాడేదానికి మేమందరం ముందుకు వచ్చి వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఇంకా ముందు ఎక్కడైతే జరుగుతున్నాయో, ఇప్పుడు యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే ఆ రోజు రాజులు ఏ విధంగా పరిపాలించారో, బ్రిటిష్ వారు ఏ విధంగా పరిపాలించారో అదే విధంగా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది. అది జరగకుండా మళ్ళా అందరూ స్వేచ్ఛగా, సమానత్వంగా, సౌభ్రాతృత్వంగా బతకాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఎన్జిఓ అంటే ఇక సేవాభావంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క ఈ యొక్క 124 దేశాల్లో ఏర్పడి ఉంది కాబట్టి ఎక్కడ ఏ సమస్య జరిగినా ఒకవేళ ఇక్కడ జరగకపోతే పైవారికి, ఆ పైవారికి జరగకపోతే ఆ పైవారికి మేము అందించి ఆ సమస్యను పూర్తిగా సమూలంగా న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క ప్రపంచ దినోత్సవం తరపున మేము తెలియపరుచుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. శ్రీ సత్య టౌన్షిప్ వారి ద్వారకా గ్రాండ్ వరల్డ్ ను నూతన వెంచర్ ప్రారంభోత్సవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి షాపింగ్ కాంప్లెక్స్ శ్రీ సత్య గ్రూప్స్ ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేలు పట్టణంలో వెంచర్స్ యాజమాన్యం భవనాసి సత్యనారాయణ, ఆవులేటి శేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ కనుమర్లపూటి శ్రీ రామచంద్ర వరప్రసాద్, ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కెవి సుబ్బారావు పలువురు పాల్గొన్నారు. నూతన వెంచర్ కరపత్రాలను గైనకాలజిస్ట్ డాక్టర్ పవిత్ర గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ కళ్యాణి మాట్లాడుతూ గ్రామాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెరుగైన విద్యా, వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ బెల్లాన జ్ఞానదీపిక పాల్గొని పలు సూచనలు చేశారు. నేర్చుకొని మీ విలేజ్లోని మీరు మీ ప్రజలకు మీరు చాలా చేరువలో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశించి చేస్తుందో ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరినీ, గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా హెల్తీగా ఉంచాలని, హెల్తీగా చూసుకోవాలని,
గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశంతో చెప్తుందో అది మీరు చక్కగా పాటించి మీ ట్రైనింగ్ మీరు అందరూ సక్రమంగా నెరవేర్చుకొని మీ ఉద్యోగానికి మీరు ఒక న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిల్డ్రన్ ఫ్రెండ్గా తీసుకుంటే అక్కడ ఉన్న పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇవ్వగలం, అలాగే మన సైడ్ నుంచి ఐసిడిఎస్కి ఏమైనా అందజేయగలమా, అందుకే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క డిపార్ట్మెంటు వాళ్ళ యాక్టివిటీస్లో ఎస్పెషల్లీ ఇంకా మనకి ఏంటంటే చాలా ఇన్ఫాంట్ డెత్స్ జరుగుతుంది, అలాగే ఎంఎంఆర్స్ ఉంటున్నాయి, మదర్ డెత్స్ ఈవెన్ డ్యూరింగ్ ది ప్రెగ్నెంట్ పీరియడ్లో, అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పూర్గా ఉంది వేర్ కంపేర్ టు ద సిటీస్ రూరల్లోన. వాళ్ళకి మనం ఏమైనా ఒక ట్యూటర్ని అపాయింట్ చేసుకొని వెదర్ దేర్ పూర్ ఇన్ ఇంగ్లీష్ అయితే వాళ్ళకి ఏమైనా మనము గ్రామ పంచాయతీ నుంచి ఒక మీగర్ అమౌంట్తోనే హైయర్ చేసుకొని వాళ్ళకి ఏమైనా స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకునేటట్టుగా, అలాగా మనం ఏ గోల్ అయితే తీసుకున్నామో ఆ గోల్ని మనము అచీవ్ అవ్వడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.